ఇప్పుడైతే మేమైతే డీమార్ట్‌కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఇంట్లో సామాన్లు కొనుక్కోనీకి. ఎందుకంటే మనకు కావాల్సినవి అన్నీ డీమార్ట్‌లో దొరుకుతాయి. కానీ కావాల్సినవే కొనుక్కోవాలి. ఎక్కువ తక్కువ కొనుక్కొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇళ్ళకొస్తే అన్ని కనబడితే అన్ని కొనుక్కోవాలనిపిస్తది. ఇదే అన్నమాట ఎంట్రీ నుంచి అయితే లోపలికైతే మనకు కావాల్సిన ఇలాంటి బండి అయితే ఉంటది. లోపలికి దోసుకుంటూ పోవాలి. ఎందుకంటే మనకు అన్ని కావాల్సినవి అన్ని దీంట్లో వేసుకోవచ్చు. సంచి తెచ్చుకున్నా కూడా ఇందులోనే వేసుకోవాలి. లోపలికి అయితే వచ్చేసినాం. ఇక మాకు కావాల్సినవి అయితే ఫస్ట్ అయితే కొన్ని తీసుకున్నాం. ఇక్కడ సైడ్ డీమార్ట్‌కి అయితే మస్తు మంది వస్తారు. ఎప్పుడు చూసినా రష్షే ఉంటది. నేనైతే ఎవరైనా చూస్తుర్రా లేదా అని అయితే పుట్నాలు తీసి నోట్లో అయితే వేసుకొని తింటానే ఉన్నా. మేము వచ్చి అయితే చాలా సేపు అంటే చాలా సేపు అయింది. ఇక కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కున్నాం. ఇక ఇక్కడ క్యాష్ కట్టే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం బిల్లు తీసుకోవడానికి. ఇక్కడ అంటే మస్తు మంది ఉంటారు. ఇంతసేపు తిరిగింది ఒక అయితే ఇక్కడ తీసుకోవడానికి ఇంకొక ఎత్తు. నేను ఇక్కడికి రాగానే నాకైతే చాక్లెట్ కనబడ్డది. ఈ చాక్లెట్ పేరు మీకు తెలిసే కామెంట్ చేయండి. చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇక బిల్ అయితే వేపిస్తున్నాం. బిల్లు చూడండి. బిల్ అయితే మొత్తం అయితే కొట్టేసినాం. లాస్ట్ కి బిల్ అయితే మాకైతే తీసి అయితే ఇచ్చేసిండు. ఇక్కడికి రాగానే సర్వర్ మాత్రం పని చేయట్లేదు. ఇక మేమైతే 1500 తెచ్చినాం. అవి అయితే ఇచ్చేసి దానికి కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాం. మేము తీసుకున్నది అయితే 2000 అయింది బిల్లు. కానీ ఇక 1500 అయితే క్యాష్ తెచ్చినాం. క్యాష్ తేకపోతుండే షికాక్ అవుతుండే. ఎప్పుడైనా ఆన్లైన్ ని నమ్మకండి. ఆఫ్లైన్ లో పైసలు కూడా ఉంచుకోండి. ఎందుకంటే మీకే సేఫ్ ఎప్పుడైనా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.